ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమంలో గురుతత్వాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. కఠోపనిషత్తు ముగించిన తరువాత సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. నచికేతుడికి యమధర్మరాజు లాంటి గురువు దొరికిన కారణాన అద్భుతమైన ఆత్మతత్వ విచారణ, నచికేతుడు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానము నచికేతుడికి లభ్యమవుతుంది. మానవ జన్మ వైశిష్ట్యాన్ని వివరిస్తూ కేవలము మానవ జన్మలో మాత్రమే ఆ అనుభూతిని ప్రతిబింబం చూసినంత సులభంగా చూస్తూ అనుభూతి చెందవచ్చు. పితృలోకంలో అయితే స్వప్నంలాగా మాత్రమే సాక్షాత్కరించి అంతర్ధానమవుతుంది. బొట్టు మనం అద్దంలో చూసి పెట్టుకునేటప్పుడు బొట్టు సరిగా లేకపోతే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. స్వప్నంలో ఆ ఊహ కలిగిన అది అనుభూతిని అందించలేదు. గంధర్వలోకంలో ఆ అనుభూతి నీటిలో ఉన్నటువంటి ఛాయలా మాత్రమే కనబడుతుంది, నీడలా. ఎప్పుడూ కదులుతున్న నీడలా వలన ఆ అనుభూతి కూడా సిద్ధించదు. ఇక బ్రహ్మలోకంలో వెలుగు నీడ, నీడ ఎప్పుడూ స్పష్టంగా ఉండదు, ఒక ముద్దలాగా కనపడుతుంది. దానివల్ల కూడా సరిదిద్దుకునే అవకాశం లేదు. భాగవతంలో ప్రారంభంలో మాహాత్యాన్ని గురించి వివరిస్తూ ఆత్మవిద్యను ప్రసాదించి మోక్షాన్ని అందించగలిగి ముక్తిని సిద్ధింపజేయగలిగిన భాగవతామృతాన్ని మాకు ఇవ్వమంటూ దేవతలంతా వచ్చి అభ్యర్థిస్తారు. క్వా సుధా క్వా కథ కాచహ క్వా మణిర్మహాన్. ఏమిటి? భాగవత అమృతాన్ని మీ దగ్గర ఉన్న అమృతంతో పోలుస్తున్నారా? భాగవతామృతాన్ని సేవించటం వల్ల ఆత్మతత్వమేమిటో అవగతమగి ముక్తి లభిస్తుందయా? మీ దగ్గర ఉన్న అమృతం కారణంగా కేవలము స్వర్గలోక ప్రాప్తి, దీర్ఘకాల జీవనం మాత్రమే సిద్ధిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యమైన తరువాత మళ్ళీ మానవుడిగా మాతృగర్భంలో ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి మణికి మామూలు గాజు పెంకుకు సాపత్యము ఉండదు అని శుకుడు దేవతలకు తెలియజేస్తాడు. భాగవతామృతాన్ని అందుకోవాలంటే మానవుడిగా భూమండలం మీద జన్మించాల్సిందే. అదే సత్యాన్ని ఇక్కడ కూడా మనకు వివరిస్తూ ఉన్నారు. మానవలోకంలో సాధన చేయటం ద్వారా మనలో ఉన్న చైతన్యాన్ని, ఆ ఆత్మానుభూతిని అద్దంలో ప్రతిబింబం చూసుకున్నంత సులభంగా గ్రహించవచ్చు. పితృలోకంలో అయితే స్వప్నంలాగా, గంధర్వలోకంలో అయితే నీటిలోని నీడలాగా, బ్రహ్మలోకంలో అయితే వెలుగు, ఛాయా, తపవు, ఎండ, నీడ లాగా మాత్రమే దర్శనమిస్తాయి అని తెలియజేస్తూ అద్భుతమైన ఆత్మతత్వాన్ని న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చన. అది కళ్ళతో చూడలేము, ప్రత్యక్షంగా దర్శనం కాదు. కృష్ణుడు కూడా అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాలన్నప్పుడు దివ్యం దదామితే చక్షుహు అన్నాడు. దివ్యమైన విశ్వరూపాన్ని చూపిస్తున్నాను చూడమన్నాడు. ఇలా ఆ చైతన్యాన్ని గుర్తించాలి అంటే
యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిశ్చ న విచేష్టతే తామాహు పరమాంగతిం. ఎవరైతే జ్ఞానేంద్రియాలను మనస్సుతో సహా నిగ్రహించి బుద్ధిని నిశ్చలంగా నిలుపగలుగుతారో వారు మాత్రమే ఆ చైతన్యాన్ని దర్శించగలుగుతారు, ఆ అనుభూతి పొందగలుగుతారు. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయవు. యోగము యొక్క ప్రయోజనం ఏమిటి? చిత్తవృత్తి నిరోధ ఇది యోగ. పతంజలి అష్టాంగ యోగం గురించి తెలియజేసిన సత్యం ఇది. చిత్తాన్ని స్థిరంగా ఉంచి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి బుద్ధిని హరిపరాయత్తం చేయగలిగినటువంటి సాధనమే యోగమని పిలువబడుతుంది. యోగము అంటేనే కలయిక. ఈ జీవాత్మ ఆ పరమాత్మ యందు లీనమయ్యి ఆ అనుభూతిని పూర్తిగా అందుకోగలిగిన సాధన క్రమమే యోగంగా చెప్పబడుతుంది. అలాంటి అద్భుతమైన సాధన క్రమాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే శతం చైకాచ హృదయస్య నాడ్యః తాసా మూర్ధానం అభినిస్తృతైక తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమేణ భవంతి. మనలో 101 నాడులు ఉంటే 100 నాడులు మనను ప్రపంచం వైపు నడిపిస్తాయి. ఒక్క సుషుమ్నా నాడి మాత్రమే మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రరే పద్మే సహరహసి పచ్యా విహరతి. నీ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్ళి ఒక్కొక్క చక్రాన్ని దాటి ఒక్కొక్క గ్రంథిని భేదన చేసి సహస్రారంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన చైతన్యంతో ఏకీకృతం చేయగలుగుతుంది. సద్యోముక్తి, క్రమముక్తి అని భాగవతంలో అష్టాంగ యోగం ద్వారా సద్యోముక్తి లభిస్తే క్రమముక్తి ద్వారా బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మలోకంలో ఆ బ్రహ్మ చేత తెలియజేయబడినటువంటి సత్యాలన్నింటినీ గ్రహిస్తూ చాలా కాలానికి మాత్రం ముక్తిని పొందగలుగుతాడు. అందుకే ఛాయాతపౌ బ్రహ్మలోకే అని మనం ఇందాకటి శ్లోకంలో తెలుసుకున్నాం. మానవ జన్మ యొక్క ఉత్కృష్టతను తెలుసుకొని శతం చైకాచ హృదయస్య నాడ్యః 101 నాడులలో ఇది కేవలం ఆధ్యాత్మిక విద్యాభ్యాసంలో మాత్రమే ఈ నాడుల ప్రస్తావన జరుగుతుంది. 101 నాడులుగా యోగ సాధనలో తెలియజేస్తారు. దానిలో సుషుమ్నాడా ద్వారా ప్రాణశక్తి యొక్క ప్రయాణం ప్రారంభమైనప్పుడు కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారం ప్రారంభమై అద్భుతమైన ఆ ఆత్మానుభూతి కలుగుతుంది అని వివరిస్తూ అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషికాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతమితి అంటూ అంగుష్టమాత్ర ప్రమాణంలో ప్రతి పురుషుడిలో పురుష అన్న శబ్దానికి పురమునందు నివసించువాడు, నివసించినది ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది అంగుష్ట మాత్రంలో ఆత్మ చైతన్యంగా సదా జనానాం హృదయే సన్నివిష్టః అందరిలో ప్రవిష్టమై స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నది. ఆ చైతన్యాన్ని తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాదా వేషికాం ధైర్యేణ. మరి దాన్ని ఎలా వేరు చేసి తెలుసుకోవాలి? శరీరంలో పంచకోశాల వెనుక 3 శరీరాల వెనుక అంగుష్ట మాత్ర ప్రమాణంలో ఉన్న ఆ చైతన్యాన్ని ఎలా గుర్తించాలి అంటే తమలపాకులో ఉన్న ఈనెను ఎలా అయితే వేరు చేసి చూస్తామో అలా
ఈ దేహం నుంచి ఆ చైతన్యము వేరు అన్న సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో తం విద్యాత్ శుక్రం అమృతమితి అని ముగిస్తూ ఉన్నాడు. వారు మాత్రమే అద్భుతమైన ఆ ఆనందాన్ని విద్యాత్ అందుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అని 17వ మంత్రంతో అద్భుతమైన కఠోపనిషత్తులోని 6వ వల్లిని ముగించి 18వ మంత్రంలో ఏ విధంగా అది నచికేతుడికి లాభం కలుగజేసిందో వివరిస్తూ ఉన్నాడు. నచికేతుడు ఈ విజ్ఞానాన్నంతా యమధర్మరాజు నుంచి తెలుసుకున్న తరువాత తన 3 వరాలు సార్థకమైన తరువాత మృత్యు ప్రోక్తాం నచికేతోథ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజోభూత్ విమృత్యుః అన్యోన్యేవం యో విదధాత్మమేవా. మృత్యు ప్రోక్తాం ఏతాం విద్యాం యోగ విధించ కృత్స్నం నచికేతః లబ్ధ్వా. మృత్యుదేవత అయినటువంటి యముడి ద్వారా ఏతాం విద్యాం ఈ అద్భుతమైన ఆత్మవిద్యను యోగ విధించ దానిని అందుకునే విధి విధానాన్ని కృత్స్నం నచికేతః లబ్ధ్వా పూర్తిగా నచికేతుడు పొంది అధః విరజః విమృత్యుః దోషాలు మలినాలనన్నింటినీ పోగొట్టుకొని బ్రహ్మ ప్రాప్తః తిరిగి ఇంటికి వెళ్ళి తండ్రితో ఆనందించి దేహాన్ని వదిలి ఆ పరబ్రహ్మను చేరుకున్నాడు అని చెప్పి ఆపటం లేదండి. భారతీయ వాంగ్మయము అద్భుతమైన కథను, విజ్ఞానాన్ని ఆదర్శంగా చూపించి దాన్ని అనుసరించిన వారికి ఏ విధంగా అలాంటి ఫలితం అందుతుందో కూడా తెలియజేస్తుంది. అదే మాట అంటున్నాడు, అన్యః అపి ఏవం అధ్యాత్మం విత్ ఏవా. మీరు కూడా నచికేతుడిలాగా ఇలా అద్భుతమైన నిష్ఠతో బ్రహ్మచర్యంతో కేవలము తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని వంశాన్ని కూడా ఉద్ధరిస్తూ యముడి యొక్క సాన్నిహిత్యానికి చేరుకున్నాడో అలా ఆ లక్షణాలన్నీ ఆపాదించుకుంటూ సాధనా క్రమాన్ని కొనసాగించగలిగితే అద్భుతమైనటువంటి ఆ స్థితికి మనం కూడా చేరుకోవచ్చు అని కఠోపనిషత్తును 2వ అధ్యాయంలోని 6వ వల్లితో ముగించడు. కాఠకముని ముని సంతతి ఋషి వారసులమైన మనం ఆ విజ్ఞానాన్ని అందుకుంటూ అద్భుతమైనటువంటి గురువు యొక్క సందేశాన్ని గ్రహిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎన్ని వింటున్నా, ఎంతమంది గురువులను ఆశ్రయిస్తున్నా మనలో ఉన్నటువంటి ఆ చాంచల్యము శిష్యుడిగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతను దూరం చేస్తుంది. దేవేంద్రుడంతటి వాడు బృహస్పతి యొక్క కరుణతో 3 లోకాలను జయించాడు, స్వర్గాధిపతి అయ్యాడు. అలా స్వర్గంలో ఆనందాన్ని అనుభవిస్తున్న ఇంద్రుడి సమక్షంలోకి బృహస్పతి వస్తే అమిత తపప్రభావు కరుణాత్ని గ్రీష్మతి చూచి రాజ్యదుర్దమ మదరేఖ వృధా గదియ లేవకుండే నెయ్యమున ఎదుర్కొనంజనక ఆసనమీయక గౌరవోపచారములన్ ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరంబునన్ అంటాడు భాగవతంలో. గురువుగారే వస్తే ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సన్మానం చేయాల్సినటువంటి ఇంద్రుడు విలాసంగా చూస్తూ ఉన్నాడు తప్పితే ఆయనకు నమస్కరించే ప్రయత్నం కూడా చేయలేదు. అనంతమైన ఈ సంసార సాగరం నుంచి నిన్ను బయట వేయగలిగిన నౌక, పడవ గురుభక్తి. అలాంటి గురువును ఆశ్రయించి ఆయన పాదాలను సేవించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. పాదాలను సేవించటము అంటే పళ్ళెల్లో కాళ్ళు పెట్టి నీళ్లు పోసి ఆ తీర్థాన్ని స్వీకరించటమే కాదు, ఆయన నడిచిన మార్గంలో మనం నడిచే ప్రయత్నం చేయటం.
శిష్యుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే లక్షణం కలిగిన వాడు గురువు. ఇంద్రుడు ఈ విధంగా బృహస్పతికి అపచారం చేసిన కారణాన బృహస్పతి అంతర్ధానమయ్యాడు. ఈ విషయం శుక్రాచార్యుడికి తెలిసి రాక్షస సైన్యాలతో ఇంద్రుడి మీద దాడి చేసి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది గురువు యొక్క గొప్పతనం ఏమిటో ఇంద్రుడికి. ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు ఇంద్రుడికి కష్టం వచ్చినా స్వాంతన వచనాలతో శాంతిని అందించే బ్రహ్మదేవుడు ఈసారి మాత్రం నెట్టన పాపకర్మమున నేరము చేసితివేమి చెప్ప, నీవు పుట్టిన నాటి నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళావధిగ్ను చేపట్టక గుట్టు జారి సిరి పట్టున తొట్టిన పొట్ట కొవ్వునన్. ఏమయ్యా, చిన్నతనం నుంచి నిన్ను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఈ స్థితికి తీసుకొచ్చాడు కదా. కవిత్వ వారాశి నిశాకరాభ్యాం. కవిత్వం అనే సముద్రానికి చంద్రుడి లాంటి వాడు. ఎందుకు పోలుస్తున్నాడు గురువును చంద్రుడితో అంటే, కవిత్వము అంటే నీలో ఉన్న సృజనాత్మకత. సముద్రము ఎప్పుడు పరవళ్ళు తొక్కుతుంది, తరంగాలతో ఎగిసిపడుతుంది అంటే పౌర్ణమి నాడు చంద్రకాంతి సోకినప్పుడు. అలానే నీలో ఉన్న ప్రతిభను ఉద్దీపన చేసి నీకు మార్గాన్ని దర్శింపజేసేవాడు గురువు. నీకు ఉన్నటువంటి అన్ని దుర్భాగ్యాలను పోగొట్టగలుగుతూ నీ కోరికలన్నింటినీ నీకు ప్రసాదించేటువంటి ఆ దైవానికి ప్రతిరూపమే గురువు. అలాంటివాడు నీ దగ్గరకు వస్తే లేచి నిలబడి నమస్కరించి ఆదరించి సన్మానించాల్సింది పోయి విలాసంగా నువ్వు స్వర్గానికి అధిపతినయ్యానని విర్రవీగుతావా? నీకు ఇది కావలసిందే. గురుద్రోహానికి పరిష్కారం లేదయా అని చెప్పితే ఏం చేయాలో అర్థం కాలేదు ఇంద్రుడికి. బ్రహ్మదేవుణ్ణే ప్రాధేయపడితే గురువు యొక్క లోపాన్ని గురువు మాత్రమే తీర్చగలుగుతాడు. నువ్వు మళ్ళీ గురువును పట్టుకో, విశ్వరూపుణ్ణి ఆశ్రయించమంటూ తరుణోపాయం చెప్పాడు. విశ్వరూపుడు వరుసకు కొడుకవుతాడు ఇంద్రుడికి. అయినా గురుస్థానంలో ఉన్నాడు కనుక వెళ్ళి నమస్కరించి తన స్వర్గాన్ని రాక్షసులు కైవసం చేసుకున్న సత్యాన్ని వివరించి ఆశ్రయించి ఎంత ధనం కావాలంటే అంత ఇస్తాను అన్నాడు విశ్వరూపుడితో. అంటే గురుధనము కూర్చనేటికి గురుదీక్షం దగిలి మంత్రకోవిదులై సద్గురు ధర్మనియర్తులేనియు గురువులకు శిష్యవరులే కూర్చిన ధనములు. గురువుకు డబ్బు ఎందుకయ్యా? నిత్యము లోక కళ్యాణం కోసం సమాజ శ్రేయస్సు కోసం తపించే లక్షణం కలిగిన గురువు శిష్యులు కూడా ఆ మార్గంలో నడుస్తున్నారా లేదా? వాళ్ళు కూడా సమాజ హితం కోసం పరిశ్రమిస్తున్నారా లేదా? ఈ విషయాన్ని గమనిస్తాడు తప్పితే నువ్వు ఎంత దక్షిణ ఇచ్చావు, ఎన్నిసార్లు నమస్కరించావు, ఎన్ని శాలువలు కప్పావు, ఇవి పట్టించుకోడయ్యా గురువెప్పుడు. గురుదీక్షం దగిలి మంత్రకోవిదులై సద్గురు ధర్మనియతులేనియు ఇలా ఉన్నవాళ్లే గురువులకు శిష్యవరులే కూర్చిన ధనములు. వాళ్లే గురువు యొక్క ధనమయ్యా అని విశ్వరూపుడు ఇంద్రుడికి ఆశ్రయం ఇచ్చి నారాయణ కవచాన్ని బోధించాడు. ఈ నారాయణ కవచం యొక్క మాహత్యము వలన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా కైవసం చేసుకున్నటువంటి ఇంద్రుడు విశ్వరూపుడు దానవులకు కూడా బంధువు కనుక, వాళ్ళంతా మేనమామలు కనుక ఇంద్రాయ స్వాహ ఇదం నమమ అని హవిస్తూ దానవులకు కూడా హిరణ్యకశపాయ నమః ఇదం నమమ అంటూ హవిస్సులు ఇవ్వటం చూశాడు ఇంద్రుడు. ఆగ్రహోదగ్రుడై విశ్వరూపుడు యొక్క 3 శిరస్సులను ఖండించాడు. మళ్ళీ గురుద్రోహం చేశాడు. ఇప్పుడు పష్ట ప్రజాపతి విశ్వరూపుడి తండ్రి ఈ విషయం తెలుసుకొని యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి జయించటం కోసం, సంహరించటం కోసం వృత్రాసురుణ్ణి కొడుకుగా పొందాడు. కానీ యజ్ఞం చేసేటప్పుడు వచ్చిన మంత్రలోపం వల్ల ఇంద్రుడు, వృత్రాసురుడు ఇద్దరూ వృద్ధి చెందారు. వృత్రాసురుడు ఇంద్రుణ్ణి జయించి మళ్ళీ స్వర్గాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. మళ్ళీ యథాస్థితి. గురుద్రోహం చేసిన వాడికి
ఎప్పుడు అశాంతే ఉంటుంది కదా. ఈసారి మళ్ళీ ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తే అశ్విని దేవతలను ముందర పెట్టుకొని దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళమన్నాడు. అశ్విని దేవతలనే ఎందుకు ముందు పెట్టుకోమన్నాడు అంటే, అశ్వహృదయం అనే విజ్ఞానాన్ని ప్రబోధించమంటూ అశ్విని దేవతలు దధీచిని ఆశ్రయిస్తే ఇంద్రుడొచ్చి ఈ విజ్ఞానాన్ని అశ్విని దేవతలకు అందిస్తే నీ శిరస్సు ఖండిస్తానన్నాడు. అశ్విని దేవతలు వచ్చి మేము వైద్యులము, ఇంద్రుడు నీ శిరస్సును ఖండిస్తే మేము తిరిగి మళ్ళీ అతుకు పెడతానులే, బాధ లేదు, మాకు చెప్పు అంటే అశ్వహృదయాన్ని అశ్విని దేవతలకు బోధించాడు. ఈ ఉదాహరణ ఎందుకు భాగవతంలో చెప్పబడింది అంటే, ప్రాణాన్ని ఇచ్చైనా సరే శిష్యుణ్ణి ఉన్నత స్థితికి తీసుకురావాలన్నదే గురువు యొక్క ఆలోచన. ఇంద్రుడు కూడా అదే అడిగాడు దధీచిని. అశ్విని దేవతలను ముందర పెట్టుకొని, దేహి సుఖము గోరు దేహంబు ఘటించి, దేహి విడువలేడు దేహమెప్పుడు, దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయగదయ్య దేవతలకును. వృత్రాసురుడు మమ్మల్ని బాధిస్తున్నాడు, వాణ్ణి సంహరించాలంటే నీ వెన్నెముక కావాలి, కాబట్టి నువ్వు ప్రాణత్యాగం చేసి నీ వెన్నెముక మాకు ప్రసాదించమంటూ అడిగితే దధీచి అన్నాడు, అర్ధంబు వేడడి అర్థిగలడు గాని అంగంబు వేడడి అర్థిగలడే. ఏమయ్యా ఇంద్ర, ఇలా అడగటం నీకేమన్నా భావ్యమా? ఎవడైనా వచ్చి డబ్బిమ్మంటాడు కానీ ప్రాణం ఇవ్వనడే. తగ కోర్కెలనిచ్చు దానశీయుడు గల్గు తన దేహమిచ్చడి దాతగలడే. కోరిన కోరికలన్నీ తీర్చే దాత ఉంటాడేమో కానీ తన దేహాన్ని ఇచ్చే దాత ఎక్కడైనా కనపడతాడా? ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు నట్టి యాచకుడు గలడే. పోనీ ఇస్తానని చెప్పినా ఏ యాచకుడైనా చంపి వాడి ప్రాణాన్ని తీసుకెళ్తాడటయ్యా. చంపియు పోవక శల్యంబులన్నీయు ఏరి పంచుకపోవు వారు గలరే. అలా చంపటం కాదు, నువ్వేమడుగుతున్నావు? ఆ ఎముకలన్నీ కావాలంటున్నావు. చంపిన తరువాత భస్మం చేసి ఆ ఎముకలన్నీ ముటగట్టుకొని పోవటం ఎక్కడైనా చూస్తామా అని ప్రశ్నించిన తరువాత వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే అప్పుడన్నాడు దధీచి, ధర్మం వః శ్రోతుకామేవా యూయం మే ప్రచుదాహృతాః ఏషవ ప్రియమాత్మానం త్యజంచం స్వస్తజామహం. మీ ధర్మ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడటం కోసమే నేను ఇలా మీకు కాస్త వ్యతిరేకంగా మాట్లాడానయ్యా. నిజానికి చనిపోయిన తర్వాత కుక్కలు నక్కలు పీక్కు తినే ఈ దేహం మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నిస్సందేహంగా నా వెన్నెముక మీరు తీసుకువెళ్ళండి అంటూ ప్రాణత్యాగం చేశాడు. వెన్నెముకయే వజ్రాయుధమై గాంధీవమై సుదర్శన చక్రమై లోకంలో ఉన్న ఆసురీ శక్తులనన్నింటినీ అంతం చేసింది. అలా సమాజ శ్రేయస్సు కోసం దేహాన్నే అందించిన అద్భుతమైనటువంటి గురువుల నిలయమే భారతదేశం. మరి దేహ భావన లేకుండా ప్రపంచానికి అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందించిన మహానుభావులు ఎవరైనా ఉన్నారా ఆధునిక యుగంలో అంటే మన కళ్ళ ముందు కనపడేది భగవాన్ రమణులు. దేహ భావన లేకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది అందరికీ నాన్ యార్ అని ప్రశ్నించుకోమంటూ మంత్రాన్ని ఉపదేశించి దేహానికి భిన్నమైన చైతన్యమే మనము అన్న సత్యాన్ని తెలియజెప్పిన భగవాన్ రమణుల యొక్క అద్భుతమైన లీలలన్నింటినీ మరొక ప్రసంగంలో తెలియసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ తత్సత్.